నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు డిస్ట్రిక్ట్ కుప్పం మండలం స్వర్ణగిరి మల్లేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఇప్పుడు మనం ఉన్నాము. ఒక స్టోరీ అయితే మీకు చెప్పాలి. ఈ కొండల మొత్తం కూడా 4000 టన్నుల బంగారం ఉందని కూడా ఒక సమాచారం. ఈ చరిత్ర ఏంటి, ఈ కథ పురాణం ఏంటి అని చెప్పి మనతో లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆ సార్ని పిలిచి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఫస్ట్ మీకు థ్యాంక్స్ అయితే చెప్పాలి. చాలా రోజుల నుంచి అనుకుంటానే ఉన్నాం మీ టెంపుల్ కి రావాలని చెప్పి. దేవుడు పిలుపు అయితే మాకు ఈ రోజు వచ్చింది. చాలా మంది చాలా చెప్పారనమాట, ఈ కొండలో 4000 టన్నుల బంగారం ఉంది అని చెప్పి. నిజమేనా? నిజమే మేడం. ఎలా? ఆల్రెడీ జపాన్ వాళ్ళు 42 బోర్లు వేసినారు ఇక్కడ. ఆ బోర్లు రీసెర్చ్ చేస్తే 42 టన్నులు ఉన్నట్టు గవర్నమెంట్ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఒక్కసారి ఈ స్టోరీ, కథ, చరిత్ర, పురాణం మాకు కావాలి, చెప్పండి. గతంలో మల్లప్ప అనే ఒక అతను భక్తులు ఉండేవాళ్ళు. ఆయన బోయినపల్లి నుంచి నడుచుకోవచ్చాడు. కింద దేవగట్టు అనేది, అక్కడ 24/7 ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ శివలింగానికి పూజ చేసి వచ్చాడు ఆయన. ఒకరోజు అనుకోకుండా ఎవరో లేడీస్ ముగ్గురు కనపడినారంట. అప్పటి నుంచి అక్కడ పూజ చేయడం మానేసినారు. దాంతో ఆయన ఈ కొండపైకి వచ్చి ఇక్కడ జీవ సమాధి అయిపోయినాడు. కింద గృహ కూడా ఉంది. గృహ ఉంది, వెళ్ళొచ్చా? అది ఓన్లీ జెంట్స్ మాత్రం, లేడీస్ అలవ్ లేదు. లేడీస్ కలవలేదు. ఓకే సార్, ఇది దాదాపుగా ఎన్ని వందల సంవత్సరాల టెంపుల్? 1000 సంవత్సరాలు ఉండొచ్చు మేడం. 1000 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు కూడా పూజలు అందుకుంటూనే ఉన్నాడు మేడం. వాళ్ళ ముని మనవులు వాళ్ళు వచ్చి పూజ చేస్తుంటారు. ఇది 3 రాష్ట్రాల కూడలు కాబట్టి 3 రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కోకొలలుగా వస్తుంటారు. చెప్పాను కదా, 3 రాష్ట్రాల కలయిక చిత్తూరు. చాలా మంది ఏంటి నీ స్లాంగ్ అలా ఉంది అని అంటారు కదా. తెలుగు, తమిళ్, కర్ణాటక 3 రాష్ట్రాల కలయిక భాష చిత్తూరు యాసలో మనకి నీట్ గా కనిపిస్తుంది. ఓకే సార్, మనం ఒక్కసారి కిందకి వెళ్దామా, దర్శనం చేసుకుందాం. మేడం. చూస్తున్నారు కదండి, ఎంతటి పచ్చటి వాతావరణంలో, ఎంత చల్లని ప్రదేశంలో వ్యూ అయితే ఎంత బాగుంది. ఇప్పుడు ఈ వ్యూ చూస్తూ ఒక్కసారి కానీ మనం ఇలా తిరిగిన తర్వాత వెనుక మన బోలాశంకరుడు, మన పరమేశ్వరుడు, మన శివయ్య అయితే ఇక్కడ దర్శనం ఇస్తాడు. ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతున్నాయి అని చెప్పి కూడా వాళ్ళ మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఒకసారి లోపల ఎంటర్ అవుదాం. అసలు స్వామివారు ఉన్నారు, స్వామివారితో మాట్లాడి ఇంకా ఈ కథ చరిత్ర ఏంటి, ఈ గుడి టెంపుల్ ఎప్పుడు నిర్మించారని వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే స్వామి. నమస్తే మేడం. స్వామి, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ మేడం. స్వర్ణగిరి అని అంటేనే బంగారు కొండ. ఆ కొండలో వెలిసిన మన శివుని గురించి చెప్పాల్సిన అవసరం, మహిమ గల శివుడు అని అందరికీ తెలిసిందే. ఒక్కసారి స్వామివారి గురించి చెప్పండి మీ మాటల్లో. ఓం నమ శివాయ. ఇక్కడ 1000 ఏళ్ల క్రితం ఇక్కడ వెలిసిన శ్రీ స్వర్ణగిరి మల్లేశ్వర స్వామి దేవుడు అనేది పుట్టలో వెలిసింది. పుట్టలో వెలిస్తే గోవులు తోలుకొని వచ్చినప్పుడు గోవు వచ్చేసాను పుట్టలో పాలు ఇస్తా ఉన్నింది. పాలు ఎందుకు ఇస్తా ఉంది నేను చూస్తే పోయి పుట్టలో శివలింగం ఉన్నింది. అప్పుడు చూసేసి ఇక్కడ దేవాలయం నిర్మించినారు. అవును మేడం. దేవస్థానాన్ని ఎనుపోతలతో రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయం నిర్మించినారు. ఇక్కడ పూజారిగా వాళ్ళే గోవులు ఎవరైతే వచ్చి చూసారో వాళ్ళే పూజారిగా ఇక్కడ పూజా కార్యక్రమం చూసేవారు. వాళ్ళు వచ్చేసినను మళ్ళా వాకిలు తెరంటే తెరుస్తా ఉన్నింది. మళ్ళా పూజలంతా ముగించుకొనేసి మళ్ళా వాకిలు వేసుకుంటా ఉన్నింది. ఇక్కడ దేవగుట్ట అనేసి ఉంది మేడం. అక్కడ ఒక బిందెకి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అభిషేకానికి, నైవేద్యానికి, దేవుడికి పూజా కార్యక్రమం అంతా ముగించుకున్న తర్వాత సాయంత్రం వెళ్ళిపోతూ ఉంటారు. స్వామివారు ప్రతి సోమవారం పూజా కార్యక్రమం నడుస్తున్నది. ఇప్పుడైతే ప్రతిరోజు నిత్య పూజ, దేవుడికి అభిషేకం, అర్చనలు
అంతా నిర్వహిస్తున్నారు మేడం. అదేవిధంగా ఇక్కడ భక్తులు అనేకంగా తండోపతండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పుట్టలో దొరికిన శివలింగమేనా ఇది? అవును మేడం, దేవాలయం ఇక్కడే నిర్మించి మహిమగల దేవుడు మేడం, తెలుస్తుంది ఇంతలా పవర్ఫుల్ దేవుడు మేడం. నమస్తే అండి. నమస్తే. అంటే ఇయర్స్లీ వన్స్ వస్తారు ఇక్కడికి? మేము చాన్నాల నుంచి వస్తున్నాం, ఒక 8 ఏళ్ళ నుంచి వస్తున్నాం ఇక్కడ వస్తున్నాము. మాకు ఇక్కడ వస్తే మంచిదేనే, అప్పుడప్పుడు చూస్తాం మేము. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సరే, ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి? మేము రెగ్యులర్ గా 8 ఇయర్స్ నుంచి వస్తున్నాం. రెగ్యులర్ గా ఇయర్లీ వస్తున్నాం. అంటే మీరు 8 ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? రెగ్యులర్ గా వస్తున్నాం. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ. దీపాలు అయితే పెట్టేశారా? శివుడు అంటే ఇష్టము, అందుకోసము రెగ్యులర్గా వస్తాం మేడం. మాది ఇక్కడే లోకల్, రెగ్యులర్గా వస్తాము. మాకు నమ్మకము, భక్తి మేడం. ఓకే, ఎలా అనిపించింది కొండ పైన రావడం? చాలా బాగుంది మేడం. ఇప్పుడైతే ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంతకు ముందు కొంచెం రోడ్లు కొంచెం తక్కువ ఉండింది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచినా, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇక్కడి నుంచి అంతా వస్తున్నారు మేడం. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మేడం. దగ్గరలో ఇంకా బాగా నీట్గా ఇంప్రూవ్ అవుతుంది. నమస్తే అండి. నమస్తే మేడం. సరే, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాం మేడం. బాగున్నారా? బాగున్నాం. ఈ ప్రశాంతమైన కొండపైన శివుని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఈ శివుడు అనేది ఇక్కడ ఈ మల్లప్ప కొండ పైన చరిత్ర కలిగిన దేవాలయం. ఇక్కడ శివరాత్రి పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఇంకోటి ఏమనంటే శివరాత్రి పర్వదినాన బోలాశంకర్ అని ఆయన పాదాల చెందునిచ్చి మనం పూజలు చేసి మనం కోరిన కోరికలు కోరుకుంటే మనసు సమృద్ధిగా పెట్టుకొని మంచి మనసుతో ఆయన్ని ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరికి ఆయన బిడ్డలు కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన పాదాల చెంతకు మనం రావాలనే తప్ప ఆయన రాడు. నిజం. ఇది పవిత్రమైన, అంటే మనకి ఇది పురాతన దేవాలయము. మనం కోరిన కోరికలు భగవంతుడు మనం వచ్చి మొక్కునేస్తేనే, మనం స్కూల్ లేకపోతేనే గురువు చెప్తేనే విద్య నేర్చుకునేలా మనం వచ్చి ఆయన భక్తిగా ఆరాధిస్తే ఆయన కాపాడుకుంటున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.